హలో ఆల్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు పెరుగు వడలు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మినపప్పు తీసుకుంటాం, క్వాంటిటీ ఎంత కావలిస్తే అంత. దాన్ని మనం బాగా గ్రైండ్ చేసుకుంటామండి. దానిలో సుజీ రవ్వ 2 to 3 టేబుల్ స్పూన్స్, బియ్యపిండి 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసి ఒక ప్లేట్లో వాటర్ అయితే తీసుకుంటాం. గారె మునిగేటంత వాటర్ అయితే చాలు. సో గారెలు వేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ తీసుకొని మనం గారెలు అయితే వేసేసుకుంటున్నామండి. వేసేసుకున్నాక గారెలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలి. వేయించేసుకున్నాక ఆ గారెలన్నీ తీసి మనం ముందుగా ఒక ప్లేట్లో వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్లో అయితే డిప్ చేయాలండి. సో ఎంతవరకు డిప్ చేయాలి ఆ వాటర్లో అని అంటే 3 to 5 మినిట్స్ వరకు డిప్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువైతే వద్దు, గారె విడిపోతుంది అనమాట. సో గారెలన్నీ వేసేసుకొని వాటర్లో డిప్ చేసేసాక మనమైతే గారెలన్నీ తీసేసి ఒక పెద్ద ప్యాన్లో అయితే వేసేసుకుందాం. వేసేసుకున్నాక మనం పెరుగు తాలింపు అయితే పెట్టుకోవాలి కదా, దానికి ప్రిపరేషన్స్ అయితే చూద్దామండి. సో పెరుగు తాలింపుకి మనకు కావాల్సింది గారెలకు సరిపడా పెరుగు అండి. నాకైతే ఇక్కడ 2 ప్యాకెట్స్ ఆఫ్ కర్డ్ అయితే పట్టింది. బాగా చిలుక్కోవాలి. బాగా చిలుక్కున్నాక ఆ పెరుగులో సాల్ట్ ఇంకా పావు గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగుకు సరిపడ సాల్ట్ అయితే చాలు, గారెల సాల్ట్ గారెలో ఉంటుంది. సో పెరుగు పోపు కావాల్సిన పదార్థాలు శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర, ఆవాలు, అల్లం, కరివేపాకు, జీలకర్ర, వీటన్నిటిని మనం పోపు అయితే వేసుకుందాం. సో పోపుకి ఫస్ట్ ప్యాన్ అయితే తీసుకుందామండి. దానిలో మనకు కావాల్సిన పోపు పదార్థాలన్నీ అయితే వేసేసుకుందాం. బాగా వేగాక మనమైతే ఆ పోపుని తీసుకెళ్ళి పెరుగులో అయితే కలిపేసుకుందామండి. పెరుగులో కలిపేసుకున్నాక మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా వడలు, ఆ వడల్లోకి ఈ పెరుగు అలాగా వడలు మొత్తం మునిగేటట్టు అయితే ఈ పెరుగు వేసుకోవాలి. కొంచెం అలా అలా కలుపుకోవాలండి ఆ వడకి పెరుగు పట్టడానికి. ఇలా గనక మీరు పెరుగు వడలో చేసేటట్టుగా అయితే మీకు హోటల్ స్టైల్లో అయితే వస్తుందండి. టేస్ట్ చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.